క్యాన్సర్ కూడా మొన్న యాక్చువల్లీ మాట్లాడాను ఒక ఆంకాలజిస్ట్ తోటి. ఆయన అదే అంటున్నారు, ఈ మనకుండే ఆంకోజీన్స్ అన్ని ట్రిగర్ అయిపోతున్నాయి మన పరిసరాలు పరిస్థితుల వల్ల. అఫ్కోర్స్ దానిలో మీరు కొత్త విషయం వాళ్ళు చేర్చింది అలోపతి మెడికేషన్. అది గమనించుకోవాలి వ్యూవర్స్ అందరికీ. మేము కూడా హెచ్చరిస్తున్నాం, అంటే ఇది హోమియోపతికి అతీతంగా అలోపతిక్ మెడిసిన్ వాడడం వాడకపోవడం అనేది చాలా విజ్ఞతతో వివేకంతో కూడా. అసలు మీరు హోమియోపతి కూడా వాడద్దు, ఏం వాడద్దు. మన బాడీ వండర్ఫుల్ సిస్టమ్, సింగిల్ సెల్ తోటి కొన్ని మిలియన్స్ ఆఫ్ జనరేషన్స్ తోటి మీ దగ్గరికి వచ్చింది. ఇది ఒట్టిగా రాలే, ఎవడో తెస్తే ఇవ్వలే. ఇట్ ఈస్ అ నేచర్ క్రియేషన్. మన బాడీ సెల్ఫ్ డెవలప్ అయితే దూరం వచ్చింది. అది నెక్స్ట్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉంది. రైట్. మనం మెడిసిన్స్తో డిస్టర్బ్ చేసే కొద్దీ అది ఇంకా డిస్టర్బ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఎం రెడ్డి గారు. ఐ థింక్ ఆటిజంతో పాటు మీరు అలోపతిక్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, తర్వాత వ్యాక్సినేషన్స్, వీటి గురించి చెప్పిన విషయం కూడా చాలా ఆలోచింప చేస్తున్నాయి. ఐ థింక్ తప్పకుండా ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఈవెన్ ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే వాళ్ళ మనస్సాక్షితో ఒకసారి ఆలోచిస్తే రైట్ నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే చాలామంది డాక్టర్కి హోమియోపతి అంటే ఒక చిన్న చూపు చూడడము, లేకపోతే వెనక నమ్మకపోవడము, లేకపోతే వెనక తెలియక, అంటే వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అది. పాపం వాళ్ళు కూడా, ఇప్పుడు నాకు వేరే సిస్టమ్ గురించి ఐడియా లేదు. మీకుంది సార్ అలోపతి? అలోపతి అంటే కొద్దిగా సూపర్ఫిషియల్ ఐడియా ఉందే కానీ బట్ డీపర్ సిస్టంలో వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేదు. కాబట్టి అది ఉన్నప్పుడు అది కూడా ఆలోచించాలి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని మరింత రీసెర్చ్ కూడా జరగాలి. అలోపతి డాక్టర్ హోమియోపతి చేసుకోగలిగితే పేషెంట్కి బెటర్ చేయడం, కాబట్టి అవసరమైన కాడ హోమియోపతి ఇవ్వడం, అవసరమైన కాడ అలోపతి ఇవ్వగలిగితే వండర్ఫుల్. అసలు హోమియోపతి గురించి తెలుసుకున్న వాళ్ళు అసలు సిస్టమ్ వదిలిపెట్టరు. తెలియక చాలామంది, అంటే అవుట్ ఆఫ్ దిస్ ఉంది. కానీ ఇక్కడ ఒక పక్క గవర్నమెంట్ ప్రమోట్ చేయడం లేదు, ఒక పక్క ఏదో సొసైటీలో ఇంకా తప్పదు కాబట్టి, వేరే దారి లేదు కాబట్టి హోమియోపతి సిస్టమ్ డెవలప్ అవుతుందే కానీ, సో ఒక న్యాచురల్ సిస్టమ్ని మనకి కనుక గవర్నమెంట్ కానివ్వండి, ఈవెన్ డాక్టర్స్ కానివ్వండి డెవలప్ చేసుకుంటే ఇట్ ఈస్ అ నేచర్ సిస్టమ్.